జీజీహెచ్లో 10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న ఆజిజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కు శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా జీజీహెచ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఆజిజ్ ఖాన్ పేరుతో 10 కోట్లతో ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జీజీహెచ్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. 100 బెడ్లతో G+5 బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 300కు పైగా ట్రామా ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో ఆర్థో బ్లాక్ లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేయనున్నామని చెప్పారు. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. మీరు గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఇందులో అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. శిశు సంక్షేమ మదర్ చైల్డ్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నాం. క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ ఓపెన్ అవుతూ ఉంది. మొన్న పెట్ స్కాన్ లాంచ్ చేసాం. అదేవిధంగా తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి సర్వీస్ బ్లాక్ రెడీ అవుతూ ఉంది. వీటన్నిటితో పాటు అదనంగా ఈరోజు షఫీక్ గారు అంటే వారి తండ్రి గారు అజీజ్ ఖాన్ గారి పేరుతోటి దాదాపు 10 కోట్లు లేదా దానికంటే కొద్దిగా 1-2 crores ఎక్కువైనా కూడా ఆర్థో అండ్ ట్రామా బ్లాక్కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పాలి. మొట్టమొదటిది షఫీక్ గారు. వారి తండ్రి గారు స్థాపించినటువంటి డెక్కన్ టొబాకో తోటి స్టార్ట్ చేసి వారు అభివృద్ధి చెందారు. మరి అనేక సేవా కార్యక్రమాలు అంటే వాళ్ళ ఉద్యోగుల్ని చూసుకునే విధానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో విద్యకి ఎప్పుడు కూడా 10 మందికి చెప్పుకోని విధంగా చెప్పని విధంగా కూడా ఆయన సొంతగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఇదే అనుకుంటా కొంచెం గ్రాండ్ స్కేల్లో మేము పబ్లిక్లోకి వారి పేరు తీసుకువెళ్తా ఉంది. ఇవి కాకుండా వారు చాలా చేశారు. వారికి అంటే 10-11 కోట్లు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దాదాపు 30-40% ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ముఖ్యంగా పేద ప్రజల తరపున మనస్ఫూర్తి ధన్యవాదాలు. నంబర్ 1. రెండో వ్యక్తి మన నజీర్ గారు. ఎందుకంటే ఇది ఒక బ్లాకు, ఇది ఉంది, ఇది చేయాలి అన్నప్పుడు దాతలు ఎవరు ఉన్నారని మనం వెతుకుతా ఉన్నప్పుడు షఫీక్ గారిని పరిచయం చేసింది నజీర్ గారు. నజీర్ గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. సో వారికి ఈ ప్రాంత ప్రజల తరపున ఈ ఖ్యాతి అంతా కూడా నజీర్ గారికి దక్కుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మూడోది, ఇవి రకరకాలుగా మనం గత 1 yearలో ఈ వర్కులు చేసి ఇవన్నీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు. 100 బెడ్లు ఉంటాయి, 85 ఏమో వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు, G+5 ఫ్లోర్స్ అన్నారు. అయితే మనం ఇప్పుడు పార్కింగ్ కూడా ఒక ఫ్లోర్ ఉంటే బాగుంటుందని అడుగుతూ ఉన్నాం. చూసి దాన్ని ఏ విధంగా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి పార్కింగ్ ఏమన్నా ఇంక్లూడ్ చేయగలమా, ఇది చేయటం వల్ల మళ్ళీ ప్లాన్ అంతా బ్యాక్కి వెళ్ళి డిలే అవ్వకుండా చేయగలం అనేది ఒకసారి